అందరికీ నా నమస్సులండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతమండి. మేము బావుండాలని, మీరు అంతకన్నా బావుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజుటి వీడియో ప్రారంభించుకుందామండి. మొదటగా నా వీడియో చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు పలావ్ తయారు చేసుకుందామండి. మనకి ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఇన్స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చనమాట. కాస్త కర్డ్ రైస్ తయారు చేసుకున్నాం అనుకోండి, పెరుగు చట్నీ తయారు చేసేసుకుంటే కమ్మగా కడుపు నిండా తినేసేయొచ్చండి. ఇదిగోండి పలావ్‌కి కావాల్సిన పదార్థాలనమాట. ఇగోండి ఉల్లిపాయ తరిగి పెట్టేసుకున్నాను. అలాగే టమాటా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు 4 చీలికలు పెట్టుకున్నాను. అల్లం చిన్నుల్లిపాయ పేస్టు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, యాలకుల పొడి, కొంచెం దోరగా వేయించిన గరం మసాలానండి, కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, అలాగే కళ్ళుప్పండి. ఈ విధంగా అన్నీ ఏర్పాటు చేసుకొని పెట్టుకున్నాను. ఒక అరగంట క్రితమే బియ్యాన్ని నానబెట్టేసి పెట్టుకున్నానండి. ఇక నానితే బియ్యం అనేది చక్కగా పువ్వులాగా విప్పారుతుందనమాట. ఈ కుక్కర్లో తయారు చేసుకుందామండి మనం పలావ్ని. అప్పుడప్పుడే మనం ఇన్స్టెంట్‌గా తయారు చేసుకోవచ్చు అనమాట. మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి. గ్యాస్ వెలిగించుకుందాము. కొంచెం పెరుగు చట్నీ తయారు చేసుకుంటే కమ్మగా కడుపు నిండా తినేసేయొచ్చండి. నేను అప్పుడప్పుడు ఇలానే తయారు చేస్తూ ఉంటాను. నెయ్యి వేసుకోండి. ముందుగా గ్యాస్ వెలిగించుకున్న తర్వాత కుక్కర్ పెట్టుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటే, నెయ్యితోటే తయారు చేసుకుంటే బాగుంటుందండి కమ్మగా. లేదంటే కొంచెం వేరుశనగ నూనె అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ధనియాలు, అలాగే లవంగ, యాలకులు, దాల్చిన చెక్కనండి. ఇక యాలకులు నేను తోలు తీసి వేస్తాను కదా, ముందు దాల్చిన చెక్క, లవంగా వేసుకుంటున్నాను. తర్వాత యాలకులు కూడా తోలు తీసి వేసుకుంటున్నానండి. తోలుతో వేయను కదా నేను, అందుకోసమని చెప్తున్నాను. ఈ తర్వాత పచ్చిమిరపకాయలు 2, 3 చీలికలు తయారు చేసుకొని పెట్టుకున్నాను కదా, అవి వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. అప్పుడప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చండి రైస్ అనేది, పలావ్ అనేది. క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, అలాగే మనం క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు. అలా వెజిటబుల్ పలావ్ నాకున్న పదార్థాలు ఇవ్వండి, అందుకోసం నేను ఇవి వేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసుకున్నానండి. కరివేపాకు ప్రతి దాంట్లో వేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మనకు అప్పుడప్పుడే తయారు చేసుకోవచ్చు. కుక్కరు 2 విజిల్స్ రానిచ్చేసుకుంటే కమ్మగా పువ్వులాగా విప్పారుతుందనమాట. బాగా తయారైపోతుంది. ఇన్స్టెంట్‌గా వెంటనే తయారు చేసుకోవచ్చండి. కొంచెం అవి మగ్గనిచ్చేసుకుంటే మనకి కమ్మదనం వస్తుందనమాట. ఉల్లిపాయ అనేది, పచ్చిమిరపకాయ అనేది నేతిలో వేగితే మంచి రుచి వస్తుందనమాట. ఇక తర్వాత అల్లం చిన్నుల్లిపాయ పేస్టు ఫ్రెష్‌ది వేసుకున్నాం అనుకోండి, ఇంకా ఆ రుచి వేరండి. కమ్మదనం ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అది కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే బాగుంటుంది. మా వారికి నాకే కదండి. ఇక కూరగాయలు ఏమీ లేవండి, అయిపోయాయి. ఆ టమాటా పచ్చిమిరపకాయలే ఉన్నాయి, అందుకోసమని వెళ్ళాలి. ఇక అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు కూడా తరిగి పెట్టుకున్నవి అవి కూడా వేసుకుంటున్నాను. ఇవి కూడా కొంచెం వేగితే నేతిలో బాగుంటుందండి, రుచిగా కమ్మగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఉప్పు వేసుకుందామండి. తగ్గ వరకు ఉప్పు వేసుకుంటే, ఇప్పుడే వేసుకున్నాం అనుకోండి ఆ ముక్కలకు అనేది పట్టేసి బాగుంటుందన్నమాట. ఇక ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. ఉప్పు పసుపు వేసుకుంటున్నాం కాబట్టి ఆ ముక్కలకి చక్కగా ఊరి మగ్గుతుందన్నమాట. చేయి కాలకుండా కొంచెం పొడవాటి గెంటె తీసుకుంటే మనకి కలుపుకోవటానికి సౌకర్యంగా ఉంటుందన్నమాట.
ఇక తర్వాత ధనియాలు, దాల్చిన చెక్క, లవంగ, యాలకుల పొడి కొంచెం దోరగా వేయించుకున్నది ఉన్నది కదండి, ఆ పొడి అనేది కొంచెం వేసుకుంటే, ఇక తర్వాత నానబెట్టుకున్నాం కదా మనం బియ్యాన్ని, నీళ్ళు లేకుండా దేవి చక్కగా బియ్యం వరకు వేసుకోండి. గ్యాస్ కట్టేసేసుకోండి. మనకు కొంచెం లేట్ అవుతుంది ప్రాసెస్ అనేది, అందుకోసం మాడిపోతుంది. అందుకోసమని గ్యాస్ కట్టేసుకొని ఈ బియ్యాన్ని చక్కగా ఇలా నీళ్ళలో నుంచి దేవి బియ్యం వరకే వేసేసుకోండి. ఒక అరగంట క్రితం కనుక నానబెట్టుకుంటే బియ్యం, ఏ బియ్యం అయినా సరేనండి, మనం బీపీటీలు, తెల్ల మసూర అలాంటి బాస్మతి రైస్ ఏదైనా సరే నానబెట్టుకుంటే రుచే వేరండి. తర్వాత ఇక గంటతోటి నలగకుండా ముక్క ఎరగకుండా చక్కగా బియ్యం ముక్క అవ్వకుండా నిదానంగా తిప్పుకోండి గంటతోటి. తర్వాత మరలా గ్యాస్ వెలిగించేసుకొని ఇక వాటర్ పోసుకోవాలి. కొలత ప్రకారంగా నేనైతే డబ్బాకి ఒక గ్లాసు బియ్యం పోసుకుంటే 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటానండి. ఇంకా ఆ కొలత ప్రకారం పోసుకోవటం అనమాట. ఒక్క నిమిషం అలా ఉంచేసి మళ్ళీ ఇక మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ తీసి కొంచెం మళ్ళీ గెంటుతోటి ముక్క కాకుండా బియ్యాన్ని చక్కగా అలా నిదానంగా అలా తిప్పుకోండి. ఏదైనా మన చేతులతో మనం తయారు చేసుకుంటేనే మనకెంతో సంతోషం, సాటిస్ఫై అండి. ఇక వాటర్ ఉన్నాయి కదా, మనం ముందుగానే కొలత ప్రకారంగా పెట్టుకున్నానండి. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో అని చెప్పేసి 2 బౌల్స్‌కి వాటర్ పెట్టేసుకున్నాను కొలత ప్రకారంగా. గ్లాస్‌కి గ్లాసున్నర కానీ 2 గ్లాసులు కానీ పోస్తానండి. ఎక్కువగా గ్లాస్‌కి 2 గ్లాసులు పోసేస్తాను. తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి. ఇక గెంటుతోటి మొత్తం కూడా 4 ప్రక్కల కూడా చుట్టూతా కలిగి పెట్టేసుకొని తిప్పుకుంటే మొత్తం క్రింద అడుగున మొత్తం లోపల చుట్టూ ప్రక్కల ఉన్నంతా కూడా బియ్యం అంతా కూడా నీట్గా కలుస్తుందన్నమాట వాటర్లో. నీట్గా అలా కలిపి పెట్టేసుకుంటే ఇక కుక్కర్ పెట్టేసుకొని మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని కరెక్ట్గా 2 విజిల్స్ రానివ్వండి. ఒకటి కాకుండా 2 విజిల్స్ రానిస్తే పువ్వులాగా మంచిగా తయారైపోతుందండి పలావ్ అనేది. ఇక కుక్కర్ కింద పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు గాలి తీసుకున్న తర్వాత విజిల్ తీసేసుకొని మనం కుక్కర్ మూత తీసుకుంటే ఇక పలావ్ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో, కమ్మనైన పలావ్ తయారైపోయింది. ఉన్న వాటితోటేనండి, టమాటా, ఉల్లిపాయ, ఇవేను మిల్ మేకర్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు, క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. నాకు ఉన్న పదార్థాలు ఇవ్వండి. ఇంతవరకు వేసుకున్నాను కూరగాయ ముక్కలు. చక్కగా పొడి పొడులాడుతూ ఎంత బాగుందో చూసారా కలర్ఫుల్గా. అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు మనము. ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మన ఇంట్లో ఆల్రెడీ ఉంటాయి కదా, కంపల్సరీగా టమాటా అనేది, పచ్చిమిరకాయ అనేది, ఉల్లిపాయలు అనేవి ఉంటాయి కదా. ఇలా తయారు చేసుకొని మనం పెరుగు చట్నీ తయారు చేసేసుకుంటే చూసారా పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా ఉన్నదో, మెతుకు కూడా అంటుకోకుండా పొడి పొడిలాడుతుంది. 2 విజిల్స్ రానిస్తే మెత్తగా పువ్వులాగా మంచిగా ఇప్పారుతుందండి. రైస్ బాగుంటుందన్నమాట. ఇక పెరుగు చట్నీ కూడా తయారు చేసుకుంటున్నాను. పెరుగు బౌల్కి పెట్టేసుకున్నానండి. ఈ తర్వాత 2 పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాను, ఉల్లిపాయలు 2 తరిగి పెట్టేసుకున్నాను సన్నగా, కొత్తిమీర అండి, సాల్ట్. ఇంకింతేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇది వేసుకొని ముందు ఒట్టిది తినేసేసి స్పూన్లతోటి, తర్వాత మనం ఇలా వేసుకొనైనా తినొచ్చు అనమాట. పెరుగు చట్నీ వేసుకొనైనా తినొచ్చు. ఆల్రెడీ నేను చికెన్ ఉన్నదండి, చికెన్ తయారు చేసి పెట్టుకున్నాను. ఇలా సాల్ట్ తగ్గ వరకు వేసేసుకొని పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది కలుపుకుంటే. ఇక నేను తయారీ ఇలా చేస్తానండి. మామూలుగా ఇది పెరుగు చారు అంటామండి, ఇది పెరుగు చట్నీ అంటాను. పెరుగు చారు అనేది తాలింపు పెట్టుకుంటానన్నమాట. మా సైడ్ అలా తయారు చేస్తారనమాట. ఈ విధంగా పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. ఇక ఆల్రెడీ మాకు చికెన్ కూర వండేసానండి. చికెన్ కూర ఉన్నది పలావ్లోకి. ఈ పెరుగు చట్నీ కాంబినేషన్ తోటి లంచ్ అయితే మాకు ఇదన్నమాట. అప్పుడప్పుడే తయారు చేసుకోవచ్చు.
పెరుగు చట్నీ రెడీ అయిపోయింది. మా వారికి నాకు ప్లేట్స్కి సర్ది పెట్టేశానండి. బౌల్స్కి పెరుగు పెట్టేశాను, పలావ్ పెట్టేశాను, పెద్దల దగ్గర పెట్టుకున్నామండి. ఇక చికెన్ కూడా కూర సర్దేశాను, పెట్టేశాను ప్లేట్స్కి. మా వారికి నాకు కమ్మగా భోంచేయటమేనమాట. రుచి మాత్రం అద్భుతంగా బాగుంటుందండి. పలావ్ ఇలా ఒక్కసారి తయారు చేసుకోండి, చాలా బాగుంటుందన్నమాట. ఓన్లీ నెయ్యితోటే తయారు చేసుకోండి, బాగుంటుంది. కొంచెమైనా నెయ్యి చాలండి, చాలు. నేను కొంచెమే కదా వేసింది, ఎంత రుచిగానో కమ్మగా ఉంటుందన్నమాట, బాగుంటుంది. పలావ్ కూడా చక్కగా విప్పారిపోయి చక్కగా బాగుంటుందండి. కరెక్ట్ కొలతలతోటి గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని 2 విజిల్స్ రానిచ్చుకుంటే నీట్గా తయారైపోతుంది. బాస్మతి రైస్ అయినా సరే, మామూలు బియ్యం అయినా సరే, ఏదైనా సరే. చిన్న పాప గాయత్రీదేవి వాళ్ళ మ్యారేజ్ డేనండి, రీసెంట్గా జరిగింది. వాళ్ళ మ్యారేజ్ డేకి కొన్ని ఫోటోలు అయితే దిగారండి. అవి మీతో షేర్ చేసుకుంటున్నాను, చూడండి. మిక్చర్ మసాలా తయారు చేసుకుందామండి. పల్లీలు, అటుకులు, ఉల్లిపాయలు, పుట్నాలు, అలాగే నిమ్మకాయ పిండుకుందామండి. ఈ ఓట్స్ అండి, కొంచెం సాల్టు, కొద్దిగా కారం, కొంచెం జీడిపప్పు అండి, నెయ్యి. గ్యాస్ వెలిగించుకున్నాను. ఇక నెయ్యి వేసుకుందాం అండి. కొంచెం నెయ్యి వేసుకొని ఇవ్వండి, నెయ్యి వేసుకుందాము కొంచెం. అన్నిటికీ వేయాలి కదా నెయ్యి, అందుకోసం అది సరిపోతుందండి. ముందుగా పల్లీలు వేయించుకుందాము. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత ఇక అప్పుడు మనం మొత్తం ఉల్లిపాయ ముక్కలు, అలాగే నిమ్మకాయలు కలుపుకుందామండి. అప్పుడు మసాలా తయారవుతుంది అనమాట. మనకి ట్రైన్లో అమ్ముతారు చూడండి, అలా అనమాట ఉల్లి మసాలా. ఇలా అప్పుడప్పుడు తయారు చేస్తూ ఉంటానండి. స్నాక్స్ టైంగా బాగుంటాయి అన్నమాట చక్కగా. ఈ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అప్పుడు తీసేసుకుందాము. వేగాయండి, ఇవి తీసి దీంట్లో ఈ బౌల్లో వేసేసుకుందాము. తర్వాత మరలా కొంచెం నెయ్యి వేసేసుకొని కొంచెం మళ్ళీ పుట్నాలు వేయించుకున్నామండి. ఇవి కూడా కొంచెంగా బ్రౌన్ కలర్ వస్తాయి, బాగా మంచిగా ఉంటాయి అన్నమాట, క్రిస్పీగా. అప్పుడు మరలా వేగాయండి, పుట్నాలు కూడా వేగిపోయాయి చక్కగా. ఇవి కూడా తీసేసి ఈ బౌల్లో పోసుకుందాం. తర్వాత మరలా కొంచెం మళ్ళీ నెయ్యి వేసేసుకొని, కొంచెం చాలండి, కొద్దిగా చాలు. తర్వాత అటుకులు వేయించుకుందాం. ఇలా బొంగు పేలాలైనా వేయించుకోవచ్చండి. బొంగు పేలాలు ఉంటే మరమరాలు అంటాం కదా, వాటిని కూడా వేయించుకోవచ్చు. అలాగే క్యారెట్ ఉంటే క్యారెట్ వేసుకోవచ్చు, టమాటా వేసుకోవచ్చు. నాకు మాత్రం నేను ఇవే వేస్తున్నానండి. ఇదిగోండి చక్కగా వేగాయి అటుకులు కూడా. వీటిని కూడా బౌల్లో పోసుకుందాము. తర్వాత మరలా కొంచెంగా నెయ్యి వేసేసుకొని, కొద్దిగా నెయ్యి వేసుకొని మరలా డ్రై ఫ్రూట్స్ కొంచెం వేయించుకుందామండి.
ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మరలా వేసుకుందాము. వీటితో పాటు జీడిపప్పు కూడా వేసుకుందామండి. కొంచెం అలాగా కొంచెం అదో టేస్ట్ వస్తుంది అన్నమాట. బాదం పప్పు వేసుకోవచ్చు. వేగాయండి. ఇంకా గ్యాస్ కట్టేసేసుకుందాం. ఇవి కూడా ఇందులో పోసుకుందామండి. బౌల్లో పోసేసుకుందాము. పోసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ ముక్కలు ఇందులో సన్నగా తరిగి పెట్టేసుకోండి. చక్కగా కొంచెంగా సాల్ట్ వేసుకోండి. కొద్దిగా కొంచెం సరిపోయేటట్లు కొద్దిగా కొంచెం కారం వేసేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇక నిమ్మకాయ కూడా పిండుకున్నామండి. చక్కగా ఇలా తిప్పుకుందాము. ఉల్లిపాయలు వేయించే అవసరం లేదండి, అలా పచ్చివే బాగుంటాయి అన్నమాట టేస్ట్గా. ఇంక ఇలా తిప్పుకున్న తర్వాత మనం నిమ్మకాయలు పిండి పోసుకుందామండి. ఇలా మొత్తం కూడా కలిపితే బాగుంటుంది. మనం నిమ్మకాయలు పిండుకున్నాం అందులోకి. ఇవిగోండి నిమ్మకాయ నీళ్ళు, నిమ్మకాయ పిండాను. నిమ్మకాయలు చక్కగా ఇవి ఇందులో కలిపేసుకుందాం. ఈ విధంగా చక్కగా కలుపుకుంటే మొత్తం కూడా అంతా కలుస్తుందండి. బాగుంటుంది మసాలా. అప్పుడప్పుడు వెంటనే తయారు చేసుకోవచ్చు. ఏమీ లేనప్పుడు ఇంట్లో తినడానికి ఇలా కూడా తయారు చేసుకొని తినొచ్చు అన్నమాట. బొంగు పెలాలు కూడా, మరమరాలు కూడా వేసుకోవచ్చు. ఇంకా క్యారెట్ తురుము వేసుకోవచ్చు. టమాటా ముక్కలు కూడా సన్నగా తరిగి పెట్టుకోవచ్చండి. కూరగాయలు అయిపోయాయి మాకు, ఇక మేము వెళ్ళి తీసుకొచ్చుకోవాలన్నమాట. అందుకోసం టమాటాలు కూడా లేవండి. ఇలా మొత్తం కలిపి ఇంక ఈ బౌల్స్కి పెట్టేసుకొని మా వారికి నాకు తినేస్తాం. ఓకేనా? బౌల్లో పెట్టిన తర్వాత నేను చూపిస్తాను. ఓకేనా? ఇదిగోండి 4కి 5కి అలా స్నాక్స్ లాగా తయారైపోయింది మాకు, మా వారికి నాకు చెరకు బౌలు. ఇలా అప్పుడప్పుడు వెంటనే ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చండి. కమ్మగా బాగుంటాయి. మన ట్రైన్లో కొనుక్కొని తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడప్పుడు మనము శనగలు, వేరుశెనగ గుళ్ళు అవి ఉడకబెట్టేసుకొని అవి మసాలా తయారు చేసుకునే పని లేకుండా ఇలా వెంటనే మనం తయారు చేసుకోవచ్చండి. చూసారా చక్కగా ఇద్దరికి చెరుకు పౌలు అలా ఇంట్లో అలా ఉంటాయి కదా మనకి. ఇప్పుడు కూడా వేరుశెనగ గుళ్ళు, అలాగే పుట్నాలు, ఉల్లిపాయలు, అటుకులు, కొంచెం బొంగు పిల్లలు, మరమరాలు ఉంటాయి కదా, ఓట్స్ కూడా వేసాను. జీడిపప్పు, బాదం పప్పు, టమాటాలు కూడా తరిగి పెట్టేసుకోవచ్చు. క్యారెట్ తరిగి పెట్టుకోవచ్చు అండి. బాగుంటుంది అనమాట. అప్పుడప్పుడు మనం ట్రైన్లో కొనుక్కొని తిన్న ఫీలింగే కలుగుతుందండి. బాగుంటాయి అన్నమాట. చక్కగా అప్పుడప్పుడు మసాలా అనమాట, పల్లీ మసాలా లేదా శనగ మసాలా ఎలాగైనా సరేనండి. ఇదన్నమాట మా స్నాక్స్ టైంలో. వివేకానందుల వారి సూక్తి చెప్పుకుందామండి. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు, మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో, నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. వివరంగా చక్కగా వర్ణించి తేలిక పదాలతోటి చక్కగా తెలియజేశారండి వివేకానందుల వారు. మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా మనకి. లేచి నిలబడు, ధైర్యంగా బలిష్టంగా ఉండు, మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో, నీకు కావలసిన బలం, శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి కదా అన్నట్లుగా మనకి తెలియజేస్తున్నారన్నమాట. చాలా వివరంగా విపులంగా తెలియజేశారు కదా, అర్థమవుతుంది కదా. ఇదేనండి వివేకానందుల వారి సూక్తి. మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. విటమిన్ ఏనండి. విటమిన్ ఏలో పాలు, గుడ్లు, వెన్న, ఆకుకూరలు, పసుపు, నారింజ రంగుల్లో కనిపించే పండ్లు, కూరగాయలండి. వీటిలో రేచీకటి పిల్లల్లో వచ్చే అంధత్వం నివారణ
నివారిస్తుందండి. అలాగే ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్ గ్రంథులకు సంబంధించిన క్యాన్సర్లు, వృద్ధాప్యంలో సంభవించే అంధత్వాన్ని నివారించే అవకాశం ఉంటుందండి. ఇదేనండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరవకండి. మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తేనండి.